సార్ కొడుతూ ఉంటారు సార్. దీని బదులు నా సలహా సార్, గతంలో కౌన్సిల్ మీటింగ్ లో చెప్పినాను, ఇప్పుడు కూడా చెప్పేది, షాప్ వాళ్ళకి ఇంటి వాళ్ళకి ఒక డిజైన్ ఇవ్వండి సార్. అది ఇక్కడ లేదు సార్. అది నేను ఇక్కడ 30 years నుంచి కౌన్సిలర్ సార్. ఇది ఒక షాపు కన్స్ట్రక్షన్ ఉంటే, హౌస్ కన్స్ట్రక్షన్ ఉంటే వాళ్ళకి ఒక డిజైన్ ఇవ్వండి. ఇంత ఎడల్పు స్టెప్స్ ఉండాలి, ఈ హైట్లో స్టెప్స్ ఉండాలి, సైడ్ ఓపెన్. అవి ఏం చెప్పరు సార్. టీపీఓ సెక్షన్ వాళ్ళ అడ్జస్ట్మెంట్లు అవుతారు, కట్టేస్తారు. ప్రతి 6 monthsకు 1 yearకి ఒకసారి ఊరికే కొడుతూ ఉంటారు సార్. అది ప్రజలకి ఇబ్బంది అవుతుంది. మేము కొట్టడానికి సార్, మేము ఎంకరేజ్మెంట్కి సపోర్ట్ చేయం సార్, దానికి యాంటీ. కానీ పబ్లిక్కి సేవ్ చేయాలనుకుంటే ఒక డిజైన్ పాస్ చేయండి కౌన్సిల్ నుండి, మున్సిపాలిటీ నుండి. ఇప్పుడు వీళ్ళు అదే చెప్పాను, ఏ సైడ్లో మేము మీన్స్ ఎంక్రోచ్మెంట్ తీసాము, ఆ సైడ్లో వీళ్ళు ఎలా డిజైన్ చేస్తారు, మీన్స్ ఏ నాలా ఉన్నాయి, నాలా పైన ఎలా కవర్ డిజైన్ చేస్తారు, సో దట్కి ఏ షాప్ ఉన్నాయి అక్కడ వెళ్ళడానికి ఇవే ఉంటాయి. చిన్న ఎగ్జాంపుల్ సార్, లాస్ట్ ఇయర్ దసరా టైంలో కూడా కృష్ణ గారు కమిషనర్ ఉన్నప్పుడు ఒకసారి కొట్టించారు సార్. మరి ఇప్పుడు దీనికి ఒక స్టాప్ అనేది ఉండదా సార్? రెండోసారి మా రిక్వెస్ట్ ఏమంటే, గతంలో కౌన్సిల్లో చెప్పినాం, ఇప్పుడు చెప్పినాం, సచివాలయాలు కూడా వచ్చినాయి సార్. ప్రతి షాప్ ఒకటి 2 copies ఫొటోస్ తీపిచ్చి ఒక కాపీ వాడి షాప్లో వేయాలి సార్. వాడి షాప్ డిజైన్, వాడు ఎట్లా కన్స్ట్రక్షన్ చేసినట్టు, స్టెప్స్ ఏమున్నాయనేది ఒకటి షాప్లో ఫోటో వేయాలి. ఒక ఫోటో మన సచివాలయంలో వేయాలి సార్. ఎవ్రీ ఇయర్ వాడు లైసెన్స్ రెన్యువల్కి వస్తాడు కదా సార్ మన దగ్గర. ఆ షాప్ ఓనర్ దేనికి ఒకదానికి లైసెన్స్, అప్పుడు వాడి షాప్ ఎంక్రోచ్మెంట్ కరెక్ట్ ఉంటేనే మనం లైసెన్స్ ఇచ్చేయాలి సార్, లేకుంటే లైసెన్స్ పెండింగ్ పెట్టాలి సార్. ఫోటో ఇప్పుడు వాడు బిజినెస్ లైసెన్స్ సర్టిఫికేట్ ఎట్లా వేసి ఉంటాడో, మన వాళ్ళ షాప్ కన్స్ట్రక్షన్ కూడా ఫోటోలు అన్నీ వేస్తే బాగుంటుంది సార్. వీళ్ళు ఏం లేదు సార్, ఇప్పుడు మీరు ఏదో పెద్దోళ్ళు చెప్పినారని కొడతారు సార్, 3 రోజులకు మర్చిపోతారు సార్, మరి ఒక 6 monthsకి వస్తారు సార్. ఉదాహరణ చెప్పినా సార్, లాస్ట్ ఇయర్ దసరాలో కృష్ణ కమిషనర్ ఉన్నప్పుడు చేసినారు సార్, రంజాన్ దసరాలో కృష్ణ గారు చేసుకున్నారు. కానీ మరి ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది. దయచేసి ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ చేయండి సార్. ఇంకోటి సార్, షాప్ వాళ్ళకి కూడా స్ట్రిక్ట్గా చెప్పండి, ఒక ఫోటో తీసి కనపడేటట్లు షాప్లో పెట్టమని. నెక్స్ట్ ఇయర్ పోయినప్పుడు వాడు ఎంక్రోచ్మెంట్ చేసినాడా లేదో తెలిసిపోతుంది మనకి. వాళ్ళకి డిజైన్ ఇవ్వకుండా ముందర మనం స్టార్ట్ చేసినాం సార్. ఇప్పుడు ఆయన ప్రజలు అక్కడ షాపులలో చాలా ఇబ్బంది పడతారు, ఎక్కడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు. మనం ముందు ప్లాన్ లేకుందే మనం ముందర డ్యామేజ్ చేసి అవన్నీ కొట్టుపరిసే షాపుల పరిస్థితి. అన్ని షాపులు బంద్ చేసుకుని ఈరోజు వాళ్ళు వ్యాపారాలు చాలా ఇబ్బంది పడుతున్నారు కుటుంబాలు. కాలువలు డ్యామేజ్ అయినారు సార్. అసలు ఇప్పుడు ఎందుకు కొడుతున్నట్లే, ఎందుకు తీస్తున్నట్లే అనేది కూడా మనకి వివరం లేదు సార్. కనీసం మనకి ఇప్పుడు మనం ఏమైనా డ్రైన్ వేస్తున్నాం, అక్కడ ఏదైనా డ్రైన్ డ్యామేజ్ ఉందా, రోడ్ ఏమైనా డ్యామేజ్ ఉందా, లేదంటే ఎంకరేజ్మెంట్ కింద ఏమైనా వస్తే ఆ వచ్చినవి ఏం వచ్చినామని వాళ్ళ షాపులు చెప్తే వాళ్ళే తీసుకుంటారు. మన అవసరం పగలు కొట్టి అవి జేసీబీలు, ట్రాక్టర్లు మనం అంత ఖర్చులు పెట్టి మరి జనరల్ ఫండ్లో మరి మనం ప్రజాస్వామ్యాన్ని వృధా చేయడం మనకు అంత అవసరమా సార్? చిన్న విషయం ఇప్పుడు లక్షల్లో వెళ్ళిపోతుంది, చిన్న పనికి లక్షల్లో ఖర్చు అవుతుంది. అసలు నాకు అదే ఎవరు ఇలాంటి ఐడియాలు ఇచ్చి ఇలాంటి ప్రజాస్వామ్యం అనవసరంగా వృధా చేస్తున్నారు. అక్కడ షాపులలో రోజు బంద్ చేసుకుని ఇబ్బంది పడుతున్నారు. ఎంకరేజ్మెంట్కి అందరూ సహకరిస్తారు సార్, ఆదరణ పడి వాళ్ళు పబ్లిక్ కూడా సహకరిస్తుంది. కానీ మనం ముందు వస్తే తెలపాలి సార్ విషయం, ఏమన్నా ఇలా చేస్తాం ఇలా లేదని మనం అనేది అంతే సార్. మీ దృష్టికి తీసుకొచ్చినాం అంతే సార్. ఓకే సార్. లాస్ట్ పాయింట్ సార్.